ఓకే ఓకే, మళ్ళీ వెల్కమ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో యా, కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఎస్, దీని తర్వాత మనం ఏం చేస్తామంటే పీపీటీలోకి వెళ్తాం. ఓకే, పీపీటీలో ఏముంది, ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, రైటింగ్. షేట్, ఓ బాబు, హలో. రీడింగ్, రైటింగ్, అపెండింగ్. 3 అయిపోయి, 3 డన్. ఓకే, ఫైల్తో మీరు ఆడుకోవచ్చు, ఇంకా ఇచ్చి పడేయండి, అసలు తగ్గదు అసలు ఇంకా. ఓకే, ఈ 3 అయిపోయాయి. దీని తర్వాత మనం ఏం చేస్తాం, ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చూస్తాం. ఎందుకు అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి, అసలు ఎక్సెప్షన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు పైథాన్లో. ఫస్ట్ లైన్ చదివేద్దాం, ఏదో రాసే ఉంటాం. Python uses special objects called exceptions to manage errors that arise during a program's execution. వావ్, సూపర్. అసలు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మీరు చూసారు, ఇందాకే చూసారు, ట్రేస్ బ్యాక్ అనే ఎర్రర్ వచ్చింది. ఓకే, ఈ భయంకరమైన ఎర్రర్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ మనం వాడతాం, అంతే, సింపుల్. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి అలా చదువుతాం. పైథాన్ యూజెస్ స్పెషల్ ఆబ్జెక్ట్స్ కాల్డ్ ఎక్సెప్షన్స్ టు మేనేజ్ ఎర్రర్స్ దట్ అరైజ్ డ్యూరింగ్ ఎ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్. అర్థమవుతుందా? వెనెవర్ అన్ ఎర్రర్ అక్కర్స్ దట్ మేక్స్ పైథాన్ అన్షూర్ వాట్ టు డూ నెక్స్ట్, ఇట్ క్రియేట్స్ అన్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఏం లేదు బ్రో, ఫస్ట్ మీరు రన్ చేస్తున్నారు. ఓకే, మీరు ఒక కోడ్ని రన్ చేస్తున్నారు, ఇక్కడ వరకు బంగారంలా రన్ అయిపోతుంది కోడ్. కానీ దరిద్రం ఏంటంటే ఇక్కడ సంథింగ్ మిస్ చేశారు, సమ్ ఇండెంటేషన్ అనేది మిస్ చేశారు. ఇప్పుడు పైథాన్ అనేది భయపడిపోయి ఒక ఇంత పెద్ద బండ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎర్రర్ అనేది ట్రేస్ బ్యాక్, ఇంత పెద్ద టెర్మినల్లో ట్రేస్ బ్యాక్ అనేది చూపిస్తుంది. ఈ ట్రేస్ బ్యాక్ని ఇంకా సింపుల్గా హ్యాండిల్ చేసేలా మనం చూస్తాం. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఇప్పుడు ఒక కోడ్ రన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోడ్ బాగా రన్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంత పెద్ద ఎర్రర్ ఉంది. ఓకే, ఈ సినారియో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఏటీఎంకి వెళ్ళాను. ఏటీఎంలో మీరు రాసిన లాజిక్ ఎట్లా పనిచేస్తుందంటే, అది ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే 18 లైన్స్ వరకు బాగానే పనిచేస్తుంది. 19th లైన్ దగ్గర ఒక ఎర్రర్ ఉంది. నేను ఇప్పుడు కస్టమర్, నేను కన్జ్యూమర్. ఇప్పుడు ఓకే, నేను ఏం చేస్తాను, డబ్బులు తీసుకురానికి వెళ్తాను. మీరు రాసిన కోడ్ వల్ల సమ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రోగ్రామర్స్, మీరు తెలివైన వాళ్ళు, మీ ఐక్యూ అనేది 200+ ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎర్రర్ ఏంటి, మీరు పానిక్ అవ్వరు. ఇప్పుడు నాకు అసలు ఏం నాలెడ్జ్ లేదు, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు నాకు అసలు. నేను ఆ ట్రేస్ బ్యాక్ ఏంద్రా ఇదంతా అని చూసి ఫస్ట్ భయపడి అక్కడే చచ్చిపోతా, గుండె చచ్చిపోతా, పూర్వబాబు నా డబ్బులు ఎక్కడికి పోయాయి అని చెప్పేసి. సో మనం ఏం చేస్తామంటే అట్లాంటి హార్ట్ అటాక్స్ అవ్వకుండా యూజర్స్కి సింపుల్ ఎర్రర్ అనేది చూపిస్తాం, సింపుల్ ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తాం. ఫర్ సపోజ్ మనం ఏం చూపించవచ్చు, మీ డబ్బులు ఎక్కడికి పోలేదు నాయన, మీ డబ్బులకి కొంచెం సేపు తర్వాత వస్తుంది, ఏటీఎం మిషన్ అనేది ఇప్పుడు సర్వీస్లో లేదు అని చూపించవచ్చు. ఓకే, అలా చూపిస్తే కన్జ్యూమర్ అంటే నేను పానిక్ అవ్వను. ఓకే, సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది, కానీ డబ్బులు అనేవి ఎక్కడికి పోలేదు, అక్కడ ఉన్నాయని నాకు ఒక ఎష్యూరెన్స్ ఉంటుంది. కానీ మీరు ఇట్లా ట్రేస్ బ్యాక్స్ అయ్యి అని చూపించారు అనుకో, ఫస్ట్ నేను భయపడి చచ్చిపోతాను. అర్థమైందా? సో అందుకు మనం ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? సింపుల్ యూజ్ కేస్, పెద్ద పొడి చేసేంత పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, మీకు అర్థం కానంత కాన్సెప్ట్ ఏం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్లో చెప్తా, ఒకసారి చూడండి. మీలో కొంతమంది తెలిసే ఉంటుంది అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో. ఓకే, వెబ్ డెవలప్మెంట్లో నాకు 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్. ఇక్కడ దరిద్రం ఏంటంటే బ్యాక్ ఎండ్ ఏం కోడ్ రాస్తున్నాడో ఫ్రంట్ ఎండ్ వాడికి అనవసరం. ఓకే,
బ్యాక్ ఎండ్ వాడి లాజిక్ ఏదైనా రాయొచ్చు, ఫ్రంట్ ఎండ్ కదా అనవసరం, అసలు వాడికి లాజిక్తో సంబంధం లేదు. ఓకే, ఈ రెండింటిని కలిపేదానికి మనం ఏపీఐస్ అని వాడతాం. ఇదంతా మీకు ఏదో రోజు చెప్తా, ఇప్పుడు మీరు ప్యానిక్ అవ్వకండి ఇవన్నీ చూసేసి. ఓకే, ఏం కాదు, సింపుల్, అన్ని సింపుల్ కాన్సెప్ట్స్, అసలు కాంప్లెక్స్ టాస్కే లేదు. ఈ చూసి ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడకండి, ఏం లేదు. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు లాగిన్ అవుతున్నాడు. ఓకే, ఫర్ సపోజ్ నేను యూజర్ని, ఇప్పుడు యూజర్ ఇప్పుడు నేనేం చేస్తున్నా, లాగిన్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు నా డీటెయిల్స్ అనేవి ఫస్ట్ బ్యాక్ ఎండ్కి పంపిస్తా. బ్యాక్ ఎండ్లో మొత్తం ప్రాసెస్ అవుతుంది. ఓకే, అది ఎక్కడో ఇందాక ఫైల్స్లో మనం స్టోర్ చేసుకున్నాం కదా, అలా ఈ యూజర్ డీటెయిల్స్ నేను ఫైల్స్లో స్టోర్ చేసుకుంటా. అండ్ ఎక్కడో చిన్న ఎర్రర్ వచ్చింది, సేమ్ లాస్ట్ బటన్ లైన్ దగ్గర నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఎర్రర్ అనేది త్రో చేస్తా. ఓకే, ఈ ఎర్రర్ అనేది త్రో చేసినప్పుడు వెబ్ పేజ్లో కనుక నాకు ఇట్లా ట్రేస్ బ్యాక్ ఎర్రర్ అనేది వచ్చింది అనుకో, వెబ్ పేజ్లో కనుక ఇట్లా ట్రేస్ బ్యాక్ ఎర్రర్ అని వచ్చింది అనుకో, కొంచెం ఇది అవుద్ది, ఏంటది, ఏంట్రా బాబు వెబ్సైట్ ఇట్లా పనిచేస్తుంది అనేసి అనుకుంటాం. ఓకే, అదే మనం సింపుల్గా యూజర్కి రిజిస్ట్రేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ లేదంటే అండర్ ప్రోగ్రెస్, వి విల్ నోటిఫై యూ వెన్ ఎవర్ ఇట్స్ గెట్స్ డన్ త్రూ ఈమెయిల్ అనొచ్చు. లేదా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది అవ్వలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, లేదా రీఫ్రెష్ చేయండి, సంథింగ్ ఎట్లాంటి మెసేజ్ మనం పంపిస్తే ప్లెయిన్ ఇంగ్లీష్లో యూజర్ అనేవాడికి అర్థమవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నామో యూజర్కి అర్థం కాకపోతే ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగోదు. యాజ్ ఏ ప్రోగ్రామర్ అండ్ యాజ్ ఏ డెవలపర్ మనం అది ఎన్ష్యూర్ చేయాలి. ఓకే, కోడ్ రాస్తాం అన్నట్టు కాదు, ఎఫిషియెంట్గా యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడికి పోకుండా మనం కోడ్ అనేది రాసుకోగలగాలి, అంతే, సింపుల్. అయిపోయింది. ఓకే, ఎక్సెప్షన్స్ మనం అందుకు వాడతాం. ఫస్ట్ 2 పాయింట్స్ చదివేసామా? Python creates, okay, whenever an error occurs that makes Python unsure of what to do next, it creates an exception object. If you write code that handles the exception, okay, if you write code that handles the exception, the program will continue running. Okay, program అనేది ఎండ్ అయిపోతుంది. నార్మల్గా ఏమవుతుంది, 20 lines ఆఫ్ కోడ్ ఉంటే 18th లైన్ దగ్గర కనుక ఎర్రర్ ఉంటే ఈ 18th లైన్ దగ్గర ఆగిపోతుంది. ఈ రిమైనింగ్ 2 lines అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. 2 lines గోవిందా, 2 lines అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, 19, 20 ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ 18 దగ్గర ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కంప్లీట్గా 20 lines ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చిందా, ఓకే, ఇది ఎర్రర్ వచ్చింది కాబట్టి మనం ఇది చూపించేద్దాం యూజర్స్కి. ఇంకా రిమైనింగ్ ఇంకేదైనా కోడ్ ఉందా, ఓకే, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసేస్తాను. ఓకే, అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ హ్యాండిల్ ది ఎక్సెప్షన్, ద ప్రోగ్రామ్ విల్ హాల్ట్ అండ్ షో ఏ ట్రేస్ బ్యాక్ విచ్ ఇంక్లూడ్స్ ఏ రిపోర్ట్ ఆఫ్ ద ఎక్సెప్షన్ దట్ వాజ్ రేజ్డ్. ఇది కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది, సింపుల్, పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. ఎక్సెప్షన్స్ ఆర్ హ్యాండిల్డ్ విత్ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్. ఉందైతే పని చేస్తుంది. ఓకే, ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఓకే, చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది, జీరో డివిజన్ ఎర్రర్ అనేది బాబు. ఓకే, చాలా ఫేమస్ ఎర్రర్ ఇది, జీరో డివిజన్ ఎర్రర్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను యూజర్కి 2 inputs అడిగాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్, సారీ, ఇన్పుట్, ఎందుకంత దరిద్రంగా ఉంది అసలు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్, b is equal to input error enter, super. Okay, c is equal to a by b. Okay, print c. బాగుంది, చాలా బాగుంది ఈ 4 lines ఆఫ్ కోడ్ అనేది. ఇప్పుడు ఒకడు మంచోడు ఉన్నాడు, డీసెంట్ ఫెలో. ఈ డీసెంట్ ఫెలో ఏం చేస్తాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్తాడు, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తాడు, సి ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్ వస్తుంది. కానీ ఒకడు దూలగాడు ఉన్నాడు, దూల, DULLA, దూల.
ఈ దోలబాబు ఏం చేస్తున్నాడంటే ఏ ఈజ్వల్ టు 4 ఇచ్చాడు, బాగానే ఉంది. బి ఈజ్వల్ టు 0 ఇచ్చాడు. సి ఈజ్వల్ టు 4/0. ఇప్పుడు ఇదేంటిది? అన్డిఫైన్డ్ అసలు. ఈ అన్డిఫైన్డ్ ఇక్కడ నుంచి ట్రేస్ బ్యాక్ ఇస్తుంది. ట్రేస్ బ్యాక్ ఏమని ఇస్తుంది? నెంబర్ కాంట్ బి డివైడెడ్ బై 0. అదే అంటే నేను చెప్తున్నా, ఇది సింపుల్ కాబట్టి మీకు ట్రేస్ బ్యాక్ అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఈ ట్రేస్ బ్యాక్ బదులు సింపుల్గా ఇంకొక ఆల్టర్నేటివ్ మెసేజ్ ఏమని ప్రింట్ చేస్తారు? ప్లీజ్ ఎంటర్ అనదర్ నెంబర్, దిస్ నెంబర్ కాంట్ బి డివైడెడ్ బై 0. అదే 0 కాంట్ డివైడ్ ఎనీథింగ్, సంథింగ్ అట్లా మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. ఓకే ఓకే, ఇందులోని ఈ ఫైల్ హ్యాండిల్లోనే చెప్పేస్తా. ఎర్రర్ హ్యాండిల్ ఎర్రర్ అని పెట్టుకున్నాం. హ్యాండిల్ ఎర్రర్ .py. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. నేను ఏం చేస్తున్నా, ఎంటర్ ఏ. సేమ్ అట్లనే ఎంటర్ బి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ప్రింట్ సి. సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని రన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 ఇస్తా, 2 ఇస్తా, 2 ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇస్తా 4 ఇస్తా, 0 ఇస్తా, బంగారంలో ఇంత పెద్ద ఎర్రర్ త్రో చేసింది. ఇక్కడ ఏముంది, ఇక్కడ లైన్ గీసేసి ఏం చెప్తుంది, 0 డివిజన్ ఎర్రర్, ఇంటిజర్ డివిజన్ ఆర్ మాడ్యులో బై 0 నాట్ అలౌడ్ అని చెప్తుంది. ఓకే, ప్రోగ్రామర్, నువ్వు ప్రోగ్రామర్ బ్రో, నీకు అర్థం అవుద్ది, నాకు అర్థం కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని అంతటిని ట్రైలో పడేస్తాను. ట్రై అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ దీన్ని ట్రై చేస్తుంది. ఫర్ సపోజ్ ఎర్రర్ కనుక వస్తే accept error, accept 0, accept exception. ఓకే, ప్రింట్ 0 division error, we can't divide a number by 0. సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రన్ చేస్తాను. ఎంటర్ ఏ. ఓకే, రన్ చేసా, 2 కొట్టా, ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, ఎంటర్ ఏ 4 0 డివిజన్ ఎర్రర్, వీ కాంట్ డివైడ్ ఎ నెంబర్ బై 0. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రప్ట్గా ఆగిపోయింది, ట్రేస్ బ్యాక్ అనేది త్రో చేసింది, కానీ ఇక్కడ అబ్రప్ట్గా ఆగిపోలేదు, ప్రోగ్రామ్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? ఇంతే కాన్సెప్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది. ట్రై బ్లాక్లో ఏం పడేస్తారు, మీ కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ మెయిన్ లాజిక్ ఏదైతే ఉందో అది మొత్తం ట్రై బ్లాక్లో రాస్తారు. ఎక్సెప్ట్ ఎక్సెప్షన్. ఓకే, దీన్ని మర్చిపోకండి, ఎక్సెప్ట్ ఎక్సెప్షన్. ఇక్కడ మీరు ఏదైతే చూపించాలనుకుంటున్నారో దాన్ని మీరు చూపించవచ్చు. ఇట్లా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు. ఇందాక వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ డిస్కస్ చేసాం కదా. ఓకే ఓకే, ట్రై ఎక్సెప్ట్